Hi friends, today we are learning about reported speech. దీన్ని మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని కూడా అంటుంటాం. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే వేరొక వ్యక్తి చెప్పిన మాటల్ని దానిలో అర్థం చెడిపోకుండా మనం మరొకరికి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటుంటాం. అయితే ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినట్లయితే మనకు సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది ఇలా వస్తుందండి. మరి ఇలా సెంటెన్స్ ఫ్రేమింగ్ ఉన్నప్పుడు మీరు బాగా గమనిస్తే ఫస్ట్ షీ సెడ్ అని చెప్పి, షీ ఆస్క్డ్ అని చెప్పి, ఓకే, షీ టోల్డ్ అని చెప్పి, షీ సేస్ అని చెప్పి ఇలా వస్తూ ఉంటుందండి. సో ఇలా ఏదొచ్చినా కూడా మనకు దీన్ని రిపోర్టింగ్ పార్ట్ అని అంటామండి. సో రిపోర్టింగ్ ఎవరైతే రిపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఆ మాటలు చెప్తున్నారో దాన్ని మనకి ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ అని అంటాము. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ దాట్ అనేది వచ్చింది కదండి, దాట్ అనేది మనకి ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. అదే మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి వచ్చినప్పుడు మనకు ఇఫ్ కానీ వెదర్ కానీ మనకి ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. అదే ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు టు అనేది మనకి ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. అదే క్వశ్చనింగ్ వచ్చినప్పుడు WH క్వశ్చన్స్ లేదా హెచ్ క్వశ్చన్స్ ఏమున్నా కానీ వాట్, వేర్, వెన్ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అదే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో మనకు అక్కడ కూడా మనకు దట్ అనేది ఇక్కడ కంజంక్షన్గా రావడం జరుగుతుందండి. ఓకేనా, మరి ఇక్కడ మనకు లెసన్లోకి వచ్చినట్లయితే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఏ అంశాలు ఇండైరెక్ట్ స్పీచ్లో మారేటప్పుడు మారిపోతూ ఉంటాయి అనేది ఇక్కడ చూస్తున్నామండి. ఇక్కడ చూస్తే మీకు మనకు సెడ్ అనేది మనకు రిపోర్టెడ్ స్పీచ్లో స్పెషల్గా డైరెక్ట్ స్పీచ్లో కనుక వచ్చినట్లయితే మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు సెడ్కి దట్ అనేటువంటి కంజంక్షన్ని మనం యూజ్ చేయాలి. సెడ్ దట్ అని యూజ్ చేయాలి. ఓకేనా, అంటే సెడ్ దట్ అనేది కాదు, సెడ్కి సెడ్ అని యూజ్ చేయాలి. దీన్ని రిమూవ్ చేస్తాను, ఇన్ఫాక్ట్ మీకు అర్థమవుతుంది. స్టేట్మెంట్కి అంతా దట్ అనే వస్తుంది, సెడ్ వస్తే మనకు సెడ్ అనే ఉంటుంది, మారదు ఇంకేమి. అలా కాకుండా మనకు రిపోర్టింగ్ పార్ట్ మనకు సెట్ టు కనుక వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఏమవుతుందండి, టోల్డ్గా మారిపోతుంది. సెట్ టు ఏమవుతుంది, టోల్డ్గా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీ సెడ్ టు మీ అన్నప్పుడు షీ టోల్డ్ మీ అనేది ఇక్కడ మారిపోతుందండి. నెక్స్ట్ సేస్, మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడైనా స్టేట్మెంట్ వచ్చినప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకు రిపోర్టింగ్ పార్ట్ అనేది వచ్చినప్పుడు మనకు ఈవెన్ మనకు ఇన్వర్టెడ్ కామాస్లో ఉండేటువంటి రిపోర్టెడ్ పార్ట్ కానివ్వండి, అదేవిధంగా మనకు రిపోర్టింగ్ పార్ట్ కానివ్వండి, ఏది చేంజ్ కాదండి. సో సేస్ వస్తే సేస్ అనే వస్తుంది. అదేవిధంగా సేస్ టు అని వచ్చింది అనుకోండి, సేస్ టు హిమ్ అన్నప్పుడు టెల్స్ హిమ్ అని వస్తుంది. ఎందుకోసం అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది కాబట్టి. అదేవిధంగా క్వశ్చన్స్ మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉన్నట్లయితే దానికి మనకు ఆస్క్డ్ అనేది వచ్చి మనకు ఇఫ్ కానీ వెదర్ కానీ మనకు కంజంక్షన్గా మారిపోతాయండి. ఓకేనా, అదేవిధంగా క్వశ్చన్స్ వచ్చినట్లయితే కనుక ఏదైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు ఆస్క్డ్ అనే రిపోర్టింగ్ వచ్చి మనకు ఇక్కడ పక్కనే మనకు ఏదైతే క్వశ్చన్తో అడిగారో అదే క్వశ్చన్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి డిఫరెంట్గా ఎటువంటి కంజంక్షన్ అనేది రాదు, అందుకే ఇక్కడ బ్లాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఇంపరేటివ్ సెంటెన్స్ ఏదైతే వచ్చినట్లయితే వాటికి మనకు టు అనేటువంటి కంజంక్షన్లోకి మనం మార్చాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో మనకు ఎక్స్క్లమేటరీలో ఉన్నప్పుడు మనకు ఎక్స్క్లైమ్డ్ దట్ అనేది మనకు ఇక్కడ రావడం జరుగుతుందండి. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. అదేవిధంగా మరికొన్ని వాక్యాలు ఏ విధంగా మనకు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. మనకు సెంటెన్స్లో ఏదైనా టుడే అని వచ్చింది అనుకోండి, అది ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్లో మార్చేటప్పుడు దట్ డే అని యూజ్ చేయాలి. అలాగాక మనకు నవ్ అని వస్తే మనకు దెన్ అని మార్చాల్సి ఉంటుంది. ఎస్టర్డే అని వస్తే ద ప్రీవియస్ డే అని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని మీరు ఎస్టర్డే అని పెట్టేసేయకూడదు. నెక్స్ట్ డేస్ ఎగో అని వస్తే డేస్ బిఫోర్ అని రావాలి. అలా కాకుండా ఎగో ఒకటే వస్తే బిఫోర్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మీకు లాస్ట్ వీక్ అని కనుక మీకు డైరెక్ట్ స్పీచ్లో కనిపించినట్లయితే ద వీక్ బిఫోర్ అనేది రాయాలి. ద వీక్ బిఫోర్ లేదా ద ప్రీవియస్ వీక్ అని కూడా యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇయర్ అని కనుక వచ్చినట్లయితే ద ఫాలోయింగ్ ఇయర్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. అదే కనుక డైరెక్ట్ స్పీచ్లో మీకు హియర్ అని కనిపిస్తే హియర్ని మనకు దేర్గా మార్చి రాయాల్సి ఉంటుంది. అదే మనకు డైరెక్ట్ స్పీచ్లో టుమారో కనుక ఉన్నట్లయితే టుమారో ద నెక్స్ట్ డే అని చెప్పి ఇక్కడ మార్చాల్సి ఉంటుంది. ద ఫాలోయింగ్ డే అని కూడా యూజ్ చేయొచ్చు.
దిస్ అనేటువంటిది మీరు చూసినట్లయితే డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు మీరు దట్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. దీస్ అదేవిధంగా దీస్, దోస్గా, మే, మైట్గా, మస్ట్ లేదా హ్యాడ్ టుగా, కెన్ అనేది కుడ్. ఈ విధంగా మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు కాలానుగుణంగా ఓకే అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి మనకు మారిపోతూ ఉంటాయండి. దీన్ని మీకు లెసన్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు లెక్చరర్ ఆల్రెడీ చెప్పే ఉంటారు. జస్ట్ మీకు ఒకసారి అనలైజ్ చేస్తున్నాను అంతే అండి. అయితే ఇప్పుడు టెన్స్లోకి వచ్చినట్లయితే ఒక్కొక్క టెన్స్లోంచి మనకు ఏ విధంగా మారుతుంది అనేది ఇక్కడ చక్కగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కేవలం మనకు టెక్స్ట్ బుక్లోంచి తీసుకొని ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందండి. సో అది మీరు గమనించగలుగుతారు. సో ఫస్ట్ మీరు చూసినట్లయితే కిరణ్ సెడ్ ఐఎమ్ యాంగ్రీ అని చెప్పారు. ఇక్కడ మీరు ఫస్ట్ చూసినట్లయితే రిపోర్టింగ్ ఎవరండి? కిరణ్. సెడ్ వస్తే మనకు ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కంజంక్షన్ పెడితే సరిపోతుందని చెప్పాను కదండి. సో కిరణ్ సెడ్ దాట్. కిరణ్ సెడ్. సో దానికి కామా ఇన్వర్టెడ్ కామాస్ బదులు దట్ అనేటువంటి కంజంక్షన్. ఎందుకోసం అంటే ఇది స్టేట్మెంట్ వచ్చినప్పుడు మనకు దట్ అనే కంజంక్షన్ మాత్రమే రాయాలి. ఇక్కడ చూడండి ఐఆమ్ యాంగ్రీ అని ఎవరు రిపోర్ట్ చేస్తారండి? కిరణ్. సో ఇక్కడ ఐ అంటే ఎవరికండా? కిరణే, కాబట్టి హీ అని యూస్ చేయాలి. హీకి ఏమొస్తుంది? జనరల్గా ఈజ్ వస్తుంది. మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాస్తే దాన్ని ఎత్తి మనం సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మార్చాల్సి ఉంటుంది. కాబట్టి ఈజ్ వచ్చిన వాజ్గా మారుతుంది, ఆర్ వచ్చిన మనకు వర్గా మారుతుంది, యామ్ వచ్చిన వాజ్గా మారుతుంది. ఓకేనా? ఇక్కడ హీ వచ్చింది కాబట్టి హీ ఈజ్ హీ వాజ్గా మారుతుంది. హీ వాజ్ యాంగ్రీ. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ప్రజెంట్ ప్రోగ్రెసివ్, దీన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని మీరు బాగా వినుంటారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే విజయ్ సెడ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ మై వ్యాలెట్. అంటే అతను ఎక్కడో వ్యాలెట్ని అంటే పర్సన్ పోగొట్టుకున్నాడు కాబట్టి అతను దాని గురించి వెతుకుతూ ఉన్నాడు అనమాట అండి. సో అయితే దీన్ని ఎలా ఆన్సర్ చేయాలి? ఫస్ట్ మీరు యాజ్ ఇట్ ఈస్గా సబ్జెక్ట్ రాసుకోండి. ఎవరు? విజయ్. ఎస్, విజయ్ సెడ్ అంతే కదండి. సెడ్ దాట్. విజయ్ సెడ్ దాట్. యా, ఐ ఆమ్ సర్చింగ్ ఫర్ మై వ్యాలెట్ అని యూస్ చేయాలి కదండి. ఐ అంటే ఎవరు ఇక్కడ? విజయే కదా. సో విజయ్ అంటే హీ. యామ్ అంటే మనకి ఇక్కడ మారిపోతుంది. మామూలుగా హీకి ఈజ్ వస్తుంది, ఈజ్ ఇక్కడ మామూలుగా వాజ్ అవుతుంది. అంతేనా? హీ వాజ్ సర్చింగ్ ఫర్ మై వ్యాలెట్ ఉంది కదండి. మై వ్యాలెట్ కదా, అతని వ్యాలెట్ గురించి అతను వెతుకుతున్నాడు కాబట్టి హీస్ వ్యాలెట్ అని యూస్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఈజీగా ఉంది కదా. సో ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. అయితే మీకు నెక్స్ట్ చూసినట్లయితే సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. సో సింపుల్ పాస్ట్ టెన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వెరీ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మనకు ఇండైరెక్ట్ స్పీచ్ అనేది రాయాల్సి ఉంటుందండి. సో అదొక్కటి మీకు ఆప్షన్ ఇక్కడ సరిపోతుంది, చాలా ఈజీ టు రిమెంబర్ ఈవెన్. సో హీ సెడ్ దాట్. ఓకే, ఇక్కడ ఐ అంటే ఎవరు? హీనే కదండి. సో స్మాల్ లెటర్ రాయాలి ఇక్కడ. హీ వాచ్డ్. అయితే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో కాబట్టి హ్యాడ్ వాచ్డ్ అని యూస్ చేయాలండి. ఓకే, హీ సెడ్ దాట్ హీ హ్యాడ్ వాచ్డ్ దిస్ ఏమవుతుంది? దట్ అవుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదండి. దాట్ మూవీ లాస్ట్ వీక్ ఏమవుతుంది? ప్రీవియస్ వీక్. ఓకే, ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి ఆన్సర్. చాలా ఈజీగా ఉంది కదండి. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ అయితే మనం చూద్దాం ఇప్పుడు ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం వచ్చినట్లయితే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మనం రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే లత అని ఇచ్చున్నారు కదా. లత సెడ్ అని ఇచ్చినారు కాబట్టి ఇది స్టేట్మెంటే కాబట్టి దట్ అనేటువంటి కంజంక్షన్ నేను ఉపయోగించాను. ఇక్కడ ఐ అంటే ఎవరండి? లత కదా. లత అంటే షీ కదా. సో లత సెడ్ దాట్ షీ. హ్యావ్ వస్తే ఇక్కడ సింపుల్గా హ్యాడ్గా మార్చుకోవాలి. యాక్చువల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాలి. అయితే ఒకవేళ మీకు ఇన్ కేస్ ఇది కొండ గుర్తుగా చెప్తున్నాను, హ్యావ్ వస్తే ఇక్కడ హ్యాడ్ పెట్టేయండి సరిపోతుంది. హ్యాడ్ లివ్డ్. ఇక్కడ హియర్ ఉంది కదండి. ఈ హియర్ ఏమవుతుంది? దేర్ అవుతుంది. ఎస్, దేర్ సిన్స్ 19
70. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? అండ్ ఇప్పుడు మరొక బ్యూటిఫుల్ క్వశ్చన్ అయితే చూస్తాము. అది వచ్చి మీకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఎప్పుడైతే మీరు రాస్తారో ఆ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోంచి మనకు ఎక్కడికి చేంజ్ కాదు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే రాయాల్సి ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే రాయాలి. He said that ఇక్కడ పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి తన గురించి కాదు కాబట్టి దే అనే యూజ్ చేయాలి. దే హ్యాడ్ ఇంకేం మారదండి టెన్స్లో, అందుకోసం యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఫినిష్ ద ప్రాజెక్ట్ వెన్ ఐ అరైవ్డ్. ఇక్కడ మనకు పాస్ట్ టెన్స్లో ఉంది కదా, సో ఇక్కడ మనకి ఏం రాయాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. వెన్ ఐ హ్యాడ్ అరైవ్డ్. లైక్ వైజ్ వీ హ్యావ్ టు ఆన్సర్ టు ద క్వశ్చన్. చాలా ఈజీగా ఉంది కదండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ పాస్ట్ ప్రోగ్రెసివ్ అంటే పాస్ట్ కంటిన్యూలో వచ్చినట్లయితే మనకు ఏ విధంగా మారుతుంది అనేది ఇక్కడ చూద్దాం. పాస్ట్ కంటిన్యూలో ఇచ్చినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి. ఇది రూల్ అండి, గుర్తుపెట్టుకోండి. శ్రేయ సెడ్ దాట్. ఇక్కడ రిపోర్టింగ్ అనేది మనకి ఇక్కడ శ్రేయ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఐ అంటే ఎవరు ఇక్కడ శ్రేయ, సో కాబట్టి షీ అనేది రావాల్సి ఉంటుంది. ఓకేనా? శ్రేయ సెడ్ దాట్ షీ వాస్ ప్లేయింగ్ కదండి, కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి హ్యాడ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ when the accident. ఇక్కడ చూసారండి యాక్సిడెంట్ అక్కర్డ్ అని ఇచ్చినారు కదా, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి రావాలి. సో హ్యాడ్ అక్కర్డ్. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అండ్ సిదా నెక్స్ట్ వన్ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కనుక ఒక సెంటెన్స్ వచ్చినట్లయితే ఏ విధంగా దీన్ని మనం రాయాల్సి ఉంటుంది ఇండైరెక్ట్ స్పీచ్లో అనేది మనం ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వచ్చినట్లయితే కనుక యాజ్ ఇట్ ఈస్గా దాంట్లోనే రాయాల్సి ఉంటుంది. మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. షీ సెడ్ దాట్. ఇక్కడ ఐ అంటే ఎవరు? షీయే కదండి. షీ. హ్యావ్ అంటే హ్యాడ్గా మారుతుంది. హ్యాడ్ been playing piano for 2 hours. చాలా ఈజీగా ఉంది కదండి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చినట్లయితే మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మారుతుంది. అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్లోకి వచ్చినట్టు ఉంటే కనుక పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి ఇక్కడ జస్ట్ హ్యావ్ని మాత్రమే తీసుకొని హ్యాడ్గా మార్చేసి రాయడం జరిగింది. అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటే కూడా మనకు సేమ్ అదే ఇక్కడ మనకు రాయాల్సి ఉంటుంది. ఏమైతే చేంజ్ కాదండి, అంటే దాంట్లోంచి ఇంకెక్కడికి చేంజ్ చేయడానికి స్కోప్ అయితే ఉండదు. కాబట్టి అజయ్ సెడ్ దాట్ he had been writing a novel when the lights alive. ఇక్కడ వెంట్ ఆఫ్ ఉంది కదండి. వెంట్ ఆఫ్ అని వచ్చినప్పుడు మనకు దేంట్లో రాయాలి? మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి అది మనకు పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. హ్యాడ్ గాన్ ఆఫ్. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ కదా. అయితే నెక్స్ట్ చూద్దాం. ఇది ఫ్యూచర్ సింపుల్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండి. మనకు టెక్స్ట్ బుక్లో ఉండేది మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్ సింపుల్ అని ఇవ్వడం జరిగింది. సో విమల్ సెడ్ ఐ విల్ షట్ ద విండో. సో విమల్ సెడ్ దాట్. విమల్ అంటే జెంటే కదండి కాబట్టి హీ. ఇక్కడ విల్ ఏమవుతుంది? విల్ వుడ్ అవుతుందండి. విల్ వుడ్ అవుతుంది, షెల్ షుడ్ అవుతుంది, కెన్ కుడ్ అవుతుంది. ఓకే, షడ్
విండో. ఈ విధంగా ఆన్సర్ అయితే మనకు సింపుల్గా రాయాల్సి ఉంటుంది. చాలా ఈజీగా అయితే ఉంది కదండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ మీరు గమనించినట్లయితే కండిషనల్ అండి. అంటే వుడ్ ప్లస్ వెర్బ్ డైరెక్ట్గా వచ్చేస్తే ఎలా మార్చాలి అనేది ఇక్కడ కండిషన్. సో వుడ్ ప్లస్ వెర్బ్ వస్తే కనుక మీరు ఎటువంటి చేంజెస్ అయితే దాంట్లో చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసేయవచ్చు. అదే కండిషన్ ఇక్కడ. అంజీ సెడ్ దాట్, ఐ ఉంది కదండి. ఐ అంటే ఎవరు ఇక్కడ? అంజీ. కాబట్టి హీ వుడ్ బై అ కార్ ఇఫ్ తర్వాత చూడండి ఐ వర్ రిచ్. ఐ అంటే ఎవరు ఇక్కడ? అంజీ కదా. ఇఫ్ హీ, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఐ కాబట్టి వర్ వచ్చింది, హీ కాబట్టి ఏమన్నా వాజ్ వస్తుంది ఏమంటే నో అండి. ఇది ఈ విషయం ఏంటంటే మనకు ఇఫ్ లాస్ట్లో ఫోర్త్ మోడల్ అండి. అంటే హైలీ ఇంపాసిబుల్ వాటికి ఈవెన్ అయ్యే కాదండి, మీరు షీ హీ ఇట్ ఏది తీసుకున్నా ఇక్కడ వర్రే రావాల్సి వస్తుంది. ఓకేనా, అది కండిషన్ అది. కాబట్టి ఇఫ్ హీ వర్ రిచ్. సో ఇఫ్ హీ వర్ రిచ్ అన్నప్పుడు ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వర్ అంటే ఏంటి? ఇక్కడ ఐ వర్ రిచ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కదా. కాబట్టి వర్ రిచ్ అన్న రాయొచ్చు. లేదు మన కండిషన్ ప్రకారం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి అనుకున్నప్పుడు హ్యాడ్ బీన్ అనేది ఇక్కడ మనకు పెట్టాలి. హీ హ్యాడ్ బీన్ రిచ్. ఈ విధంగానే రాయండి ఎగ్జామ్లో. ఎందుకోసం అంటే రెండు మోడల్స్ ఉంటాయి, రెండు మోడల్స్ రాయొచ్చు. బట్ ఎగ్జామినేషన్లో మీకు ఇలా రాస్తేనే మీకు పర్ఫెక్ట్గా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. అదేవిధంగా కెన్తో చూద్దాం. కెన్ అంటే ఏం లేదండి. సో కెన్ బదులు కుడ్ అనేది పెడతాం అంతే. చాలా ఈజీగా ఉంటుంది ఆన్సర్ ఈవెన్ చేయడానికి కూడా మీకు ఎగ్జామినేషన్లో వచ్చినట్లయితే. ఓకేనా. షీ సెడ్ దాట్, ఐ అంటే ఎవరు ఇక్కడ? షీ. కెన్ కుడ్. షీ కుడ్ డూ దిస్ ఏమవుతుంది? దాట్ వర్క్. షీ సెడ్ దాట్ షీ కుడ్ డూ ద వర్క్, దాట్ వర్క్. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరొక బిట్ అయితే ఇప్పుడు చూద్దాం. మేతో వచ్చినప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. జస్ట్ రాసుకుందాం. హీ ఆస్క్డ్. ఇక్కడ మే కమ్ ఇన్ అని ఉంది కదండి. ఇదేంటిది? ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫస్ట్ మోడల్లో అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయినట్లయితే మనకు ఇఫ్ కానీ వెదర్ కానీ ఉపయోగించవచ్చు. ఇఫ్ కానీ వెదర్. ఓకే. ఇఫ్ ఇక్కడ కంజంక్షన్ అనేది ఇఫ్ కానీ వెదర్ కానీ ఉపయోగించి ఐ ఇక్కడికి రావాలి అండి. ఐ అనేది ఇటువైపుకి వచ్చేసేయాలి. మే అనే అది ఇటువైపు వెళ్ళిపోవాలి. ఐ అంటే ఎవరు ఇక్కడ? హీ. యాక్చువల్గా హీ ఇటు రావాలి. వెదర్ హీ. మే ఇటువైపు రావాలి. హీ మైట్ కమ్ ఇన్. ఈ విధంగా ఆన్సర్ అనేది రాయాలి. ఇంకొక మోడల్ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తున్నానండి. ఇప్పుడు చాలా ఈజీ ఉంటుంది అది కూడా. హీ వాంటెడ్ టు నో అంటే జస్ట్ అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు, అతను రావచ్చు లోపలికి అని చెప్పి రాయాలి అనుకున్నప్పుడు ఆ విధంగా ఇవ్వడం జరిగింది మనకు టెక్స్ట్ బుక్లో. కాబట్టి అది కూడా మీకు ఆన్సర్గా రెండు ఆన్సర్లు రాసేసేయండి, నో ప్రాబ్లం. హీ వాంటెడ్ టు నో తర్వాత రిమైనింగ్ ఒకటి. ఇఫ్ ఐ బదులు హీ. ఇఫ్ హీ మైట్ కమ్ ఇన్. ఓకే. ఈ విధంగా ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది, బట్ కాన్సన్ట్రేట్ చేయండి. భయపడకుండా మీరు కాన్ఫిడెంట్గా ఎప్పుడైతే రాస్తారో అప్పుడే మీరు ఉన్నత స్థాయికి అనేది ఎదుగుతారండి, ఉన్నత స్థాయి నుంచి. సో ఫ్రెండ్స్ మీకు చూడండి ఇక్కడ అసర్టివ్ సెంటెన్సెస్. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీకు పైన చెప్పినవన్నీ కూడా మీకు అసర్టివ్ సెంటెన్సెస్. ఇక్కడ ఎందుకోసం అంటే ఒక్కొక్క సెంటెన్స్లో మనకు కంజంక్షన్ ఏ విధంగా మారుతుంది అని ఇక్కడ నీట్గా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అందుకోసమే టెక్స్ట్ బుక్ని రిఫర్ చేసుకొని మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. ఇలా మనకు వచ్చినట్లయితే సెట్ కనుక వచ్చినట్లయితే సింపుల్గా కామా ఇన్వర్టెడ్ కామాస్ బదులు అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏం లేదండి, స్టేట్మెంట్ ఎప్పుడైనా మీరు చూసినట్లయితే ఇక్కడ సెట్ కానీ లేదా సెట్ కానీ జనరల్గా వస్తుంటుంది అండి. అదేవిధంగా సేస్ టు అని కూడా వస్తాయి. మీకు ఆల్రెడీ పైన చెప్పిన విధంగా సేస్ వస్తాయి, సేస్ దట్ అని వస్తుంది. సేస్ టు అని వస్తే మనకు టెల్స్ అని చెప్పి మారిపోతుందండి. మరి ఇక్కడ బిట్లో చూసినట్లయితే సీత సెడ్ దాట్, ఐ కదండి, ఐ అంటే ఎవరు? షీ. ఆమె ఇక్కడ ఏమవుతుందండి పాస్ట్ టెన్స్లో? షీ వాజ్ ఏ, షీ వాజ్ ఏ టీచర్. ఓకే. ఈ విధంగా ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. ఇలా మనకు వచ్చినట్లయితే సింపుల్గా కామా ఇన్వర్టెడ్ కామాస్ బదులు అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏం లేదండి, స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఎప్పుడైనా మీరు చూసినట్లయితే ఇక్కడ సెట్ కానీ లేదా సెట్ టు కానీ జనరల్గా వస్తుంటుంది అండి. అదేవిధంగా సేస్ టు అని వస్తే మనకు టెల్స్ అని చెప్పి మారిపోతుందండి. మరి ఇక్కడ బిట్లో చూసినట్లయితే సీత సెడ్ దాట్, ఐ కదండి, ఐ అంటే ఎవరు? షీ. షీ. ఆమె ఇక్కడ ఏమవుతుందండి పాస్ట్ టెన్స్లో? వాజ్. షీ వాజ్ ఏ
గుడ్ సింగర్. సీత సెడ్ దాట్ షీ వాజ్ ఏ గుడ్ సింగర్. సీత ఏం చెప్పిందంటే నేను గుడ్ సింగర్ అని చెప్పి సీత చెప్పుకున్నారు అనమాట. అంటే ఇక్కడ ఐ అంటే ఎవరు, మీరని కాదండి, సీత అని మీనింగ్. కాబట్టి చాలామంది ఆమె గుడ్ సింగర్ అంటే ఓహో సీత మనల్ని పొగిడింది నేను గుడ్ సింగర్ అని, కాబట్టి ఐ కాబట్టి నేనే కాబట్టి ఐ ఆమె గుడ్ సింగర్ అని పెడుతుంటారు. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ సీత నెక్స్ట్ వన్, మై టీచర్ సెడ్ టు యాస్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మీకు తప్పులు కాలేయాలి అని మీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే వాళ్ళు కనుక మీకు పేపర్ ఇచ్చినట్లయితే ఇలాంటి వాటిల్లో మీకు మిస్టేక్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మీకు యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ని మీరు పాస్ట్ టెన్స్లో మార్చేదానికి లేదండి, ఇది రూల్. సో యాజ్ ఇట్ ఈస్గా రాసేసేదే. సెట్ టు అజ్ ఉంది కదండి, ఈ సెట్ టు అజ్, సెట్ టు ఏమవుతుంది టోల్డ్ అని అవుతుంది పాస్ట్ టెన్స్ కాబట్టి. సెట్ టోల్డ్ యాజ్ కామా ఇన్వర్టెడ్ కామాస్ బదులు దాట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా మనం రాసేస్తే సరిపోతుందండి. అర్థమైంది కదా యా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంట్రోగేటివ్ సెంటెన్స్ చూద్దాం. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ చూసినట్లయితే మనకు 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ మోడల్ వచ్చి హెల్పింగ్ వర్బ్తో మారుతుంది. అదేవిధంగా సెకండ్ వచ్చి మనకు క్వశ్చన్ వర్డ్తో మనకు లైక్ WH ఆర్ హెచ్ క్వశ్చన్తో ఉంటుందండి. ఫస్ట్ చూసినట్లయితే మనకు షీ సెడ్ టు మీ ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్ అని అడిగారు. అంటే ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండి, అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని చెప్పి అనమాట. అయితే మనకి ఇక్కడ ఇంట్రాగేటివ్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేస్తే కనుక మనకు చాలా ఈజీగా ఎలా మార్చొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ షీ సెడ్ టు మీ ఉంది కదా, ఈ సెడ్ ఏమవుతుందండి క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ అవుతుంది. షీ ఆస్క్డ్ మీ, ఓకేనా. అయితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఐ మీన్ కంజంక్షన్ ఇఫ్ కానీ వెదర్ కానీ యూస్ చేయాలి. నేను ఇక్కడ ఇఫ్ అనే కంజంక్షన్ తీసుకుంటున్నాను, ఈజీగా ఉంటుంది. అయితే చూడండి, ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్ ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది కాబట్టి దీన్ని పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి. ఇక్కడ యూ అంటే ఎవరండి, షీ సెడ్ టు మీ, నాతో ఆమె చెప్పింది కాబట్టి నన్ను గురించి చెప్పింది కాబట్టి నేను కాలేజ్కి వెళ్తున్నానా అని ఆమె అడిగింది కాబట్టి ఇక్కడ ఐ అవుతుంది. సో యు ఆర్ ఐ యామ్ అవుతుంది. సో ఐ యామ్ ఏమవుతుంది ఇక్కడ ఐ వాజ్ అవుతుందండి. ఇఫ్ ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్, షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్. ఆ విధంగా మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మార్చాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ బిట్ నెంబర్ 2 చూసినట్లయితే ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మై లెక్చరర్ సెడ్ టు మీ విల్ యూ కమ్ టు కాలేజ్ టుమారో. నువ్వు రేపు కాలేజ్కి వస్తావని మా లెక్చరర్ అడిగారు. సో మై లెక్చరర్ ఆస్క్డ్ మీ అని రావాలి ఇక్కడ. ఎందుకోసం అంటే ఇది క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ మీ. సో ఇక్కడ విల్తో స్టార్ట్ అయింది, అంటే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్తో ఎండ్ అయింది కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ కాబట్టి మనకి ఇఫ్ కానీ వెదర్ కానీ రాయాలి. నేను వెదర్ యూస్ చేస్తాను, ఆర్ ఇఫ్ అయినా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఇఫ్ ఇక్కడ చూడండి ఐ విల్ అవుతుంది. ఓకే, ఐ యాక్చువల్లీ ఐ ఇట్లా వస్తే ఐ విల్ కాదు ఐ షల్ అవుతుందండి. జనరల్గా ఐకి షల్ అనేది యూస్ చేయాలి. ఓకేనా, ఐ షల్ ఏమవుతుంది షుడ్ అవుతుంది. ఇఫ్ ఐ షుడ్ కమ్ టు కాలేజ్ టుమారో ఏమవుతుందండి ఫాలోయింగ్ డే. అయితే ఇక్కడ ఈవెన్ మీరు షుడ్ కాకుండా వుడ్ పెట్టినా విల్గా ఫీల్ అయ్యి మీరు వుడ్ పెట్టినా కూడా మీకు ఆన్సర్ అనేది ఇస్తారు. కానీ పర్ఫెక్ట్గా అయితే చెప్తున్నా అండి, యూ ఇక్కడ ఐ అయినప్పుడు ఐకి మామూలుగా ఖచ్చితంగా చేసే పనులకు మాత్రమే మనకి ఇక్కడ విల్ పెట్టాలి. జనరల్గా అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లెవెల్లో ఐకి షల్ మాత్రమే యూస్ చేయాలి కాబట్టి మీకు ఇక్కడ షుడ్ అనేది నేను ఇవ్వడం జరిగింది ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్సో ఫర్ గెటింగ్ గుడ్ మార్క్స్. అండ్ సిదా బిట్ నెంబర్ 3 అండి, ఇది చాలా ఈజీగా ఉంటుంది చూడండి. మై మదర్ సెడ్ టు మీ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. సో ఇక్కడ క్వశ్చన్ అడిగింది కాబట్టి మై మదర్ సెడ్ టు మీ ఉంది కదండి, ఈ సెడ్ టు మీ ఎలా మార్చాలి చెప్పండి. ఎస్, ఆస్క్డ్ మీ అని రావాలి. మై మదర్ ఆస్క్డ్ మీ
వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, అంతే కదండి. ఎవరిని అడిగింది? నన్ను అడిగింది. సో నెక్స్ట్ వెంటనే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సో కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ బదులు ఏం రావాలి, ఇక్కడ ఇది హెల్పింగ్ వర్బ్ కాబట్టి వెదర్ ఇఫ్ వచ్చింది అనుకోవచ్చు. అయితే మనకు ఎప్పుడైనా WH లేదా H క్వశ్చన్తో స్టార్ట్ అయినప్పుడు కామా ఇన్వర్టెడ్ కామాస్ బదులు ఏమీ రావండి. ఈ వాటే ఇక్కడ కంజంక్షన్గా ఇక్కడ యాక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఏం అవసరం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాట్. ఇక్కడ దీన్ని ఇలా తీసుకొని వస్తే యు ఆర్ డూయింగ్ హియర్. ఇక్కడ యు అంటే ఎవరు? నేను కదా, ఐ ఆమ్ డూయింగ్ హియర్. సో ఐ యామ్ ఏమవుతుంది? వాస్ డూయింగ్. హియర్ ఏమవుతుందండి? దేర్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే, మై మదర్ ఆస్క్డ్ మీ వాట్ ఐ వాస్ డూయింగ్ దేర్. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో సీదా ఫోర్త్ బిట్ దీంట్లో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది టు ఆన్సర్ టు ద క్వశ్చన్ అండ్ టు గెట్ గుడ్ మార్క్స్. షీ ఆస్క్డ్ మీ హూ ఈజ్ ద డాక్టర్. ఇక్కడ పర్ఫెక్ట్గా ఆల్రెడీ ఆస్క్డ్ అనేది రిపోర్టెడ్లోనే వచ్చేసింది కాబట్టి మనం ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు. అందుకే ఇది చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పానండి. సో షీ ఆస్క్డ్ మీ హూ ఈజ్ ద డాక్టర్. మనకి ఇక్కడ ఏం రావాలి? హూ జనరల్గా పెట్టేసేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ద డాక్టర్ సబ్జెక్ట్ కాబట్టి ద డాక్టర్ ముందు పెట్టి ఈజ్ అటువైపు పెట్టండి. ద డాక్టర్ ఈజ్, అంతే కదా. ద డాక్టర్ ఈజ్ ఏమవుతుంది? వాస్, అంతే, దాట్స్ ఇట్. షీ ఆస్క్డ్ మీ హూ ద డాక్టర్ ఈజ్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి ఫర్ ద క్వశ్చన్. అండ్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ మై అంకుల్ ఆస్క్డ్ మీ హౌ ఆర్ యూ. అయితే ఇక్కడ చూసారా, మై అంకుల్ డైరెక్ట్గా ఇచ్చేసారు ఆస్క్డ్ మీ అని చెప్పి, ఇంకేం చేంజ్ చేయాల్సిన అయితే అవసరం లేదు. ఆస్క్డ్ మీ క్వశ్చన్ ఏంటి? హౌ. సో యూఆర్ ఉంది కదండి, ఆర్యూ ఉంది కదా, ఇట్లా వస్తే యూఆర్ అవుతుంది. సో నన్ను కదా అడిగింది కాబట్టి ఐ అవుతుంది, ఐకి యామ్ వస్తుంది, ఐ యామ్. ఓకే, ఐ యామ్ అన్నప్పుడు ఇక్కడ యామ్ ఏమవుతుంది? వాస్, ఐ వాస్. ఇలా మారుతుందండి. ఓకే, మై అంకుల్ ఆస్క్డ్ మీ హౌ ఐ వాస్, లైక్ దట్ వీ హ్యావ్ టు ఆన్సర్ టు ద క్వశ్చన్స్ అండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్ ఇంపెరేటివ్ సెంటెన్సెస్. ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదండి, మనకి ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటే ఫస్ట్ మీకు ఐడెంటిఫికేషన్, మనకు సబ్జెక్ట్ అయితే కనిపించదు. సో సబ్జెక్ట్ లేకుండా ఉంటే మీకు మ్యాక్సిమం అది ఇంపెరేటివ్ సెంటెన్స్ అయి ఉంటుంది. అండ్ స్పెషల్గా అవి ఆర్డర్స్ కానీ, సజెషన్స్ కానీ, రిక్వెస్ట్లు కానీ, అర్జింగ్ కానీ ఇలా ఉంటాయి. సో కాబట్టి మనకి ఇక్కడ చూసినట్లయితే ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని ఉంది కదండి, రిక్వెస్ట్ ఉంది. సో ఈ ప్లీజ్ అనేది రాయాల్సిన అవసరం లేదు, దాని బదులు రిక్వెస్ట్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇక్కడ రిపోర్టెడ్ వర్బ్లో ఏదైతే ఉందో దాన్ని అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ఇక్కడ మార్చుకోవాలి. అంటే ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఆర్డర్ చేస్తున్నారా, లేకపోతే సజెషన్ ఇస్తున్నారా, అర్జీ చేస్తున్నారా, బెగ్ చేస్తున్నారా, ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఇక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. ఆన్సర్ చూసినట్లయితే మీకు ఇప్పుడు షీ సెడ్ టు మీ ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఇదేంటి? రిక్వెస్ట్ కదా, కాబట్టి హీ రిక్వెస్టెడ్ మీ. ఓకే, అంటే ఈ ప్లీజ్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ రిక్వెస్ట్ అయిపోయింది కదా. అయితే కామా ఇన్వర్టెడ్ కామాస్ బదులు ఇంపెరేటివ్ సెంటెన్స్లో టూని ఉపయోగించాలండి కన్సెషన్గా. ఓకే, హీ రిక్వెస్టెడ్ మీ టు, నెక్స్ట్ ఏముంది? క్లోజ్ ద డోర్, అంతే, that's it. He requested me to close the door. Like this, we had to answer to the question. And see the next bit, Andy. My teacher said to my friend, don't repeat it again. దీని ఏ విధంగా ఆన్సర్ అయ్యాలో తెలుసా? చాలా ఈజీది. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ డూ వచ్చింది కదా, ఇది మన క్వశ్చన్ ఏమో అని చెప్పి చాలామంది తప్పు పెడుతుంటారండి. వెరీ సింపుల్, ఇది రిపీట్, డోంట్ రిపీట్. సో రిపీట్ అనేది మనకు రిపీట్ ఇట్ అగైన్ అంటే రిపీట్ చేయి అని చెప్పి ఆర్డర్. సో డోంట్ రిపీట్ అంటే మనకు రిపీట్ చేయొద్దు అని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారండి. సో కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డోంట్ రిపీట్ ఇట్ అగైన్ క్వశ్చన్ మార్క్ కనిపించలేదు అంటే మనకు ఇంపెరేటివ్ సెంటెన్స్లోనే నెగిటివ్ ఫామ్లో ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. మై టీచర్ సెడ్ టు మై ఫ్రెండ్ డోంట్ రిపీట్ ఇట్ అగైన్. డోంట్ రిపీట్ ఇట్ అగైన్ అనేది ఎప్పుడు చెప్తారండి? ఏదైనా మన వాడు మిస్టేక్ చేసినప్పుడు ఆర్డర్ చేస్తారు లేదా సజెస్ట్ చేస్తారు కదా. మరి టీచర్ జనరల్గా ఆర్డర్స్ చేస్తారు కాబట్టి ఆర్డర్డ్ అని చెప్పాలి. మై టీచర్ ఆర్డర్డ్ మై ఫ్రెండ్
డోంట్ ఉంది కదండి, ఇప్పుడు రిపీట్ ఇట్ అగైన్ అంటే టు రిపీట్ ఇట్ అగైన్ అవుతుంది. ఇక్కడ డోంట్ కాబట్టి నాట్ టు అని అవుతుంది. నాట్ అనేది డోంట్ బదులు నాట్ పెట్టాలి అంతే. నాట్ టు రిపీట్ ఇట్ అగైన్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్. మై ఫాదర్ సెడ్ టు మై బ్రదర్ హెల్ప్ ద పువర్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫాదర్ ఏం చెప్పారు మా బ్రదర్కి, పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పాడు. అంటే ఆర్డర్ చేశాడా? నో. రిక్వెస్ట్ చేశాడు, ప్లీజ్ ప్లీజ్ వాళ్ళకి చేయండి అని చెప్పి. నో. జనరల్గా ఫాదర్ ఏం చేస్తాడు? సజెస్ట్ చేస్తాడు. ఓకేనా? సజెషన్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఫీల్ అనేది మీకు సజెషన్లో ఉంది కాబట్టి మై ఫాదర్ సెట్ టు అనే దాని బదులుగా మనకి ఏం రావాలండి? సజెస్టెడ్. మై ఫాదర్ సజెస్టెడ్ మై బ్రదర్ టు అనేది ఇక్కడ కంజంక్షన్గా తీసుకున్నాము. టు హెల్ప్ ద పువర్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి ఆన్సర్. చాలా చక్కగా ఉంది కదా. మరి మరొక బిట్ అయితే చూస్తాం ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ద మేనేజర్ సెడ్ టు ద వాచ్మ్యాన్ లెట్ ద కస్టమర్ ఇన్. సో జనరల్గా మేనేజర్ వాచ్మ్యాన్స్కి ఆర్డర్సే వేస్తారు కాబట్టి ఆర్డర్డ్ అని చెప్పి ఇక్కడ మనకు రిపోర్టెడ్ అవుతుందండి. ద మేనేజర్ ఆర్డర్డ్ ద వాచ్మ్యాన్. ఓకే, వాచ్మ్యాన్. నెక్స్ట్ ఏం రావాలండి? ఈ లెట్ అనేది కూడా సజెషన్ అండి. జనరల్గా టు అని పెట్టేసి టు లెట్ ద కస్టమర్ ఇన్, అంతే. వెరీ సింపుల్. చాలామంది దీన్ని చూసి భయపడిపోతున్నాడు, ఓయమ్మా ఇది చాలా డిఫికల్ట్గా వచ్చేస్తుంది, మనకి ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుందో లేదో అనుకుంటారు. బట్ నో అండి, చాలా ఈజీ ఇది కూడా. ద మేనేజర్ ఆర్డర్ ద వాచ్మ్యాన్ టు లెట్ ద కస్టమర్ ఇన్. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద బిట్ నెంబర్ 5. ద బాయ్ సెడ్ టు ద గేట్ కీపర్ లెట్స్ ఎంటర్ ద ఎగ్జామ్ హాల్. ఇక్కడ మీరేంటి, ఎగ్జామ్ హాల్కి లేట్గా వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఏం చేయాలా? సజెషన్. ఇది మామూలుగా జనరల్గా సజెషన్కి రిక్వెస్ట్కి ఉపయోగిస్తుంటారు. అండ్ దట్ ఇక్కడ లేట్ అయింది మీ తప్పు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు? గేట్ కీపర్ని మీరు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి రిక్వెస్టెడ్ అనేది యూజ్ చేయాలి. ద బాయ్స్ requested the gatekeeper ఏమని? టు లెట్ అస్ కదా, ఆ బాయ్స్ అంటే వాళ్ళు కదా, వాళ్ళు కాబట్టి లెట్ దెమ్ ఎంటర్ ద ఎగ్జామ్ హాల్. ఈ విధంగా ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుందండి. చాలా ఈజీగా ఉంది కదా. అండ్ సీ ద నెక్స్ట్ వన్. ఎక్స్క్లమినేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమినేటరీ అంటే మనకు ఆశ్చర్యాత్మకం అండి. అంటే సడన్ ఫీలింగ్స్ ఎప్పుడైనా మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఓకే జనరల్గా మనం యూస్ చేస్తుంటాము ఎక్స్క్లమేటరీ. ఓకేనా? ఇక్కడ చూడండి, లిండా సెడ్ హురే ఐ హ్యావ్ వన్ ద లాటరీ అని చెప్పి ఇక్కడ బాగా ఎక్సైటింగ్గా ఆమె అంటుందండి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాల్సి ఉంటుంది? ఎక్స్క్లైమ్డ్ అనేటువంటి వర్డ్ అయితే మనం ఇక్కడ ఉపయోగించాల్సి వస్తుంది. సో లిండా exclaimed with excitement. Linda exclaimed with excitement. Next, that. ఎస్, దట్ తర్వాత ఇక్కడ ఐ అంటే ఎవరండి? లిండా కదా. సో కాబట్టి దట్ షీ హ్యావ్ ఏమవుతుంది? హ్యాడ్. షీ హ్యాడ్ వన్ ద లాటరీ. ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. లిండా ఎక్స్క్లైమ్డ్ విత్ ఎక్సైట్మెంట్ that she had won the lottery. Like this, we had to answer to the question. And see the next bit, very easy. Bunty said, hey, my kite is high up in the air. And చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. So Bunty exclaimed. ఎలా ఎక్స్క్లైమ్ చేశాడు? విత్ జాయ్ కదా, చాలా హ్యాపీగా, విత్ జాయ్. దాట్ మై కైట్ ఉంది కదండి. మై కైట్ ఎవరి కైట్? బంటి కైట్ కదా, కాబట్టి
ఈజ్ కైట్. ఈజ్ ఉంది కదండి, ఈజ్ కాస్త మనం వాస్గా మార్చాలి. వాస్ హై అప్ ఇన్ ద ఎయిర్. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందండి. అండ్ సీ ద లాస్ట్ వన్ ఇన్ ద ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. హీ సెడ్ వాట్ ఎ బ్యూటిఫుల్ రోజ్ ఇట్ ఈస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆన్సర్ he said బదులు ఇక్కడ exclaimed యూస్ చేయొచ్చు. exclaimed with happy అని కూడా యూస్ చేయొచ్చు, బట్ నో ప్రాబ్లం అండి. he exclaimed అని యూస్ చేద్దాం చాలు. he exclaimed that. అయితే ఇక్కడ వాట్ అనేది రావాల్సిన అవసరం లేదండి ఇక్కడ. ఓకే, ఎక్స్క్లమేటరీ ఇది. he exclaimed that ఇక్కడ చూసారా, ఇట్ ఈజ్ ఉంది కదా, ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్, ఇక్కడి నుంచి మళ్ళీ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ రోజ్. ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంది. హీ ఎక్స్క్లైమ్డ్ దాట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ రోజ్. లైక్వైజ్ వీ హ్యావ్ టు ఆన్సర్ టు ద క్వశ్చన్. నెక్స్ట్ చూసినట్లయితే బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ అండి. ఓకే, ఎవరన్నా మనం విష్ చేస్తుంటాము, అదేవిధంగా పెద్దవాళ్ళు పిల్లల్ని బ్లెస్ చేస్తుంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఓకే ఇలా యూస్ చేయొచ్చు. ద ఓల్డ్ మ్యాన్ సెడ్ టు హిస్ సన్ మే గాడ్ బ్లెస్ యూ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ద ఓల్డ్ మ్యాన్ అనేది జనరల్గా రాసేసుకుందాం. ద ఓల్డ్ మ్యాన్ సెట్ ఉంది కదండి, దీని బదులుగా మనకేం ఈ రిపోర్టెడ్ వర్బ్ బదులుగా మనకేం రాయాలండి, బ్లెస్సింగ్ కాబట్టి బ్లెస్డ్ అని రాయాలి. బ్లెస్డ్ హీ సన్, అతని కొడుకుని కదా దీవించింది, సన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఆన్సర్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. జనరల్గా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి. ఏంటంటే మనకు మే ఉంది కదా, సో మేతో స్టార్ట్ అయితే మనకు ఫస్ట్ క్వశ్చన్ కదా, ఇక్కడ ఏం పెట్టాలి అని చెప్పి కొంతమంది ఆలోచిస్తుంటారు. అయితే ఫస్ట్ మనకి ఇక్కడ మేనా అది కాదండి ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఎక్స్క్లమేటరీ లాగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బ్లెస్సింగ్స్ కాబట్టి ఇక్కడ స్పెషల్గా మనకు దట్ అనేటువంటి కన్జంక్షన్ అనేది ఇక్కడ ఉపయోగించాలి. దాట్ నెక్స్ట్ ఏం రావాలండి, గాడ్ అనేది ఇటు రావాలి, మే అనేది ఇట్లా వెళ్ళాలి, అంతేనా. గాడ్, మే ఏమవుతుందండి పాస్ట్ టెన్స్లో మైట్, మైట్ బ్లెస్. నెక్స్ట్ బ్లెస్. ఓకే, ఇక్కడ యూ అన్నాను కదా, మే గాడ్ బ్లెస్ యూ అని చెప్పి అతను కొడుకుని కదా అన్నది కాబట్టి హిమ్ అనేది ఇక్కడ రాయాలి. ఓకే, మీ అనేది రాయకూడదు, మిమ్మల్ని కాదు కాబట్టి అతన్ని కాబట్టి అలా రాయాలి. అండ్ సీ ద నెక్స్ట్ వన్. ద సోల్జర్ సెడ్ మే గాడ్ సేవ్ అవర్ కంట్రీ. ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్లో ఇస్తే ఎలా రాయాలి అనేది మనకి ఇప్పుడు చూద్దామండి. ద సోల్జర్ సెడ్ అంటే ఇక్కడ సెడ్ అంటే ఇక్కడ ఏంటి, బాధపడుతున్నారు లేకపోతే అంటే ఒక విష్ అనమాట, వాళ్ళు అలా విష్ చేస్తున్నారు ఏమండి, ఇంకా మన కంట్రీని ఆ దేవుడే కాపాడాలి అని చెప్పి ప్రేయర్కి గాడ్కి ప్రేయర్ చేస్తున్నారండి. కాబట్టి ఇక్కడ విషెస్ అనో లేకపోతే బ్లెస్ అనో రాయకుండా ప్రేయర్డ్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. ఓకేనా. ద సోల్జర్స్ prayed that God, ఓకే ఇక్కడ చూసారా, గాడ్ ఇక్కడ రావాలి, మే ఇటువైపు రావాలి కదండి, గాడ్ మైట్ అని యూస్ చేయొచ్చు, లేదా గాడ్ షుడ్ కూడా యూస్ చేయొచ్చు అండి. ఇక్కడ గాడ్ షుడ్ సేవ్ అవర్ కంట్రీ ఉంది కదా, ఇక్కడ అవర్ ఏమవుతుంది వాళ్ళ కంట్రీని కాబట్టి దేర్ కంట్రీ. కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బట్ నో ప్రాబ్లం, చాలా ఈజీ. 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు మనం కంప్లీట్ ద సెంటెన్సెస్ బిలో ఇక్కడ జంబుల్ చేసి ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా రాయాలి అనేది మనం ఈరోజు అయితే చూద్దాం. చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మీకు ఇవే కనిపించేదానికి ఎక్కువగా స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే మనం కంప్లీట్గా వీటిలన్నింటినీ కూడా
టెక్స్ట్ బుక్లోంచి మనం తీసుకురావడం జరిగింది కాబట్టి 100% ఇవే వస్తాయని చెప్పి నేనైతే ఆశిస్తున్నానండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఈవెన్ ఎగ్జామినేషన్ పర్పస్ ఆల్సో. ఓకే, సో సీ ద ఫస్ట్ వన్ మీరు చూసినట్లయితే జానీ సెడ్ ఐ లైక్ దిస్ విలేజ్. జానీ సెడ్ ఐ లైక్ దిస్ విలేజ్ అని చెప్పి అతను చెప్పాడు. అయితే ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది ఏ టెన్స్లో ఉంది అని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలండి. ఏ టెన్స్లో ఉంది? మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అయితే ఇది ఉంది. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండడం వల్ల మనం దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. ఓకేనా అండి? జానీ సెడ్ ఉంటే యాజ్ ఇట్ ఈజ్ సెడ్ కదండి. సెడ్ దాట్. ఐ అంటే ఎవరు? జానీ కదా. సో కాబట్టి హీ ప్రొనౌన్ తీసుకోవాలి. హీ లైక్ ఏమవుతుంది? వెర్బ్ టూలో లైక్డ్. పాస్ట్ టెన్స్లోకి వెళ్తే లైక్డ్ దిస్ విలేజ్. దిస్ ఏమవుతుందండి? దాట్ విలేజ్. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసినట్లయితే డూ యూ లైక్ చైనీస్ డిషెస్? కావ్య యాస్క్డ్ సురేష్. కావ్య అనే ఆమె సురేష్ని అడిగింది, మీకు చైనా వంటలు అంటే బాగా ఇష్టమా అని చెప్పి అడుగుతుంది అనమాట అండి. సో కాబట్టి అది కూడా ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంది. కానీ ఇక్కడ వెర్బ్ ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసారు కాబట్టి రిపోర్టెడ్ వెర్బ్ యాజ్ ఇట్ ఈజ్ అదే రాసుకోవాలి. కావ్య ఆస్క్డ్ సురేష్. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కదా. కాబట్టి మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కన్జంక్షన్ ఏం ఉపయోగించాలండి? ఇఫ్ కానీ వెదర్ కానీ. కాబట్టి ఇఫ్ అనేది నేను ఇక్కడ సింపుల్గా ఉపయోగిస్తున్నాను. ఇఫ్ ఇక్కడ చూడండి యూ లైక్ చైనీస్ ఫుడ్ కదా. యూ లైక్డ్ అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ కావ్య సురేష్ని అడిగింది కాబట్టి ఇక్కడ యూ అంటే ఎవరు? సురేష్ అంటే హీ. ఇఫ్ హీ లైక్డ్ చైనీస్ డిషెస్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. లాస్ట్లో క్వశ్చన్ మార్క్ అయితే పెట్టకూడదండి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ సీ ద బిట్ నెంబర్ 3. చాలా ఈజీ ఇది కూడా. ఐ క్యాన్ డ్రైవ్ అ కార్. నవీన్ సెడ్. నేను కార్ నడపలేను అని చెప్పి చెప్తున్నాడు. నవీన్ సెడ్ దాట్. ఇక్కడ ఐ అంటే ఎవరండి? నవీన్ కదా. సో కాబట్టి హీ అనేది మనకు ప్రొనౌన్ తీసుకోవాలి. హీ కెనాట్ ఏమవుతుంది? కుడ్ నాట్ అవుతుంది. హీ కుడ్ నాట్ డ్రైవ్ ఏ కార్. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే బీ నైస్ టు యువర్ సిస్టర్. బీ నైస్ టు యువర్ సిస్టర్. ఇక్కడ మామ్ సెడ్. ఇక్కడ ఇంకొంచెం చేంజ్ చేస్తాం. ఇక్కడ ఇలా పెట్టుకుందాం, ఇంకా బాగుంటుంది. ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఇది ఇంపారేటివ్ సెంటెన్స్లో ఉంది కదండి. మామ్ టోల్డ్ మీ అని యూజ్ చేసుకుందాం. ఇక్కడ టోల్డ్ మీ లేదా ఆస్క్డ్ మీ ఎలా అయినా యూజ్ చేయొచ్చు. మామ్ ఆస్క్డ్ మీ. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఆస్క్డ్ మీ అని ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఇక్కడ ఆస్క్డ్ మీ. ఈవెన్ టోల్డ్ మీ అని యూజ్ చేసినా తప్పేం లేదండి. మామ్ ఆస్క్డ్ మీ ఇంపారేటివ్ కాబట్టి మనకు కన్జంక్షన్ 2 రావాలి. టు బీ నైస్ టు యువర్ అంటే హిస్ సిస్టర్. నైస్ టు హిస్ సిస్టర్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుందండి. అయితే మీకు ఇక్కడ వాంటెడ్గా ఒక మిస్టేక్ అయితే ఇచ్చాను, ఐడెంటిఫై చేస్తారేమో అని చెప్పి. ఐడెంటిఫై చేశారండి? యా, వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, మై మామ్. ఓకేనా? మామ్ ఆస్క్డ్ మీ టు బీ నైస్ టు హీ సిస్టర్ అని చెప్పాను. ఇక్కడ ఎవరితో చెప్పారు? మామ్ నాతో చెప్పారు. కాబట్టి అతని సిస్టర్ గురించి ఎందుకు అవుతుందండి? నా సిస్టర్ గురించి అవుతుంది. కాబట్టి మై సిస్టర్ అని చెప్పి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా తప్పు చెప్పినప్పుడు ఎవరైనా కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైతే ఎవరైతే నీట్గా వింటుంటారో వాళ్ళే క్వశ్చన్ అనేది రేస్ చేస్తారు, డౌట్ అనేది కూడా రేస్ చేస్తారండి. దట్ యూ రిమెంబర్. ఓకే, అండ్ సీ ద 5th bit. డోంట్ బీ రెడిక్యులస్ హీ సెడ్ టు మీ. ఓకేనా? హేమ సెడ్ టు మీ డోంట్ బీ రెడిక్యులస్ అని చెప్పి చెప్పారు. రెడిక్యులస్గా ఉండొద్దు అని చెప్పి చెప్పింది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆమె చాలా అర్థిస్తుంది ఏమని రెడిక్యులస్గా ఉండొద్దు అని చెప్పి. హేమ అర్జ్డ్.
ఓకేనా. హేమ అర్జున్ మీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ అది కాబట్టి ఇక్కడ డోంట్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఓకే టు మామూలుగా రావాలి, నెగిటివ్ కాబట్టి నాట్ బి కదా, నాట్ ఇక్కడ టు బి రావాలి, నాట్ తర్వాత టు రావాలి, నాట్ టు బి రెడిక్యులస్, నాట్ బి రెడిక్యులస్. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద బిట్ నెంబర్ 6. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ సెట్ ద టీచర్ టు ద స్టూడెంట్. ఓకే, ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఇది కూడా చూసారంటే డోంట్ వేస్ట్ యువర్ టైం అనేది కూడా మీకు ఇంపారేటివ్ సెంటెన్స్ అండి. సో ద టీచర్ సెట్ ద టీచర్ టు స్టూడెంట్స్ కదండి. ద టీచర్ ఇక్కడ ఏమవుతుందండి, ఎక్స్ప్రెషన్ సజెషన్ అవుతుందా, ఆర్డర్ అవుతుందా, లేకపోతే రిక్వెస్ట్ అవుతుందా, ఏమవుతుంది చెప్పండి. యా, సజెషన్ అవుతుందండి. జనరల్గా సజెషన్ ఇస్తారు, పెద్ద పిల్లలు కాబట్టి మీరు సజెషన్ ఇస్తారు. ఓకే, కొట్టరు తిట్టరు కాబట్టి. ద టీచర్ సజెస్టెడ్ ద స్టూడెంట్స్. యా, ఇది ఇంపారేటివ్ కాబట్టి టూ యూజ్ చేయాలి. ఇక్కడ డోంట్ అని యూజ్ చేస్తారు కాబట్టి నెగిటివ్ కాబట్టి ఫస్ట్ నాట్ని ఉపయోగించేసి తర్వాత టూ యూజ్ చేయాలి. నాట్ టు వేస్ట్ యువర్ టైం అన్నప్పుడు చాలామంది కాబట్టి అవర్ టైం, మా గురించి చెప్పారు కాబట్టి అవర్ టైం అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. ఓకేనా. ద టీచర్ సజెస్టెడ్ ద స్టూడెంట్స్ నాట్ టు వేస్ట్ అవర్ టైం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక రాంగ్ ఇచ్చాను, అవర్ కాదు వాళ్ళ టైంని అని చెప్పాను కాబట్టి దేర్ అని రావాలి. బాగా అబ్జర్వ్ చేయాలండి. ఇది జస్ట్ వినేది కాదు, జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తూ మీరు పాయింట్అవుట్ కూడా చేయాలి. అండ్ సీ ద నెక్స్ట్ వన్, 7th bit. వాట్ హ్యావ్ యూ డిసైడెడ్ టు డూ విత్ దిస్ ప్రాజెక్ట్? ఓకే, కాల్విన్ ఆస్క్డ్ వెల్బర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా దీని ఆన్సర్ రాయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. కాల్విన్ ఆస్క్డ్ వెల్బర్. ఇక్కడ డైరెక్ట్గా మనకు ఆస్క్డ్ ఇచ్చేసారు కాబట్టి ఓకే. అయితే ఇక్కడ క్వశ్చన్ కదండి, ఈ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ కంజంక్షన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాటే అవుతుంది. వాట్, ఇక్కడ యూ హ్యావ్ డిసైడెడ్ అని ఉంది కదండి. సో యూ హ్యావ్ డిసైడ్ అన్నప్పుడు ఇతను అడిగాడు కాబట్టి ఏది తీసుకొని మనకి హీ అవుతుంది కాబట్టి హీ ఇలా హీ వస్తే హ్యావ్ ఇక్కడ ఏమవుతుందండి, హ్యాడ్. హీ హ్యాడ్ డిసైడెడ్ టు డూ విత్ దిస్ ఏమవుతుంది, దట్ అవుతుంది, దట్ ప్రాజెక్ట్. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందండి. అండ్ సీ ద బిట్ నెంబర్ 8. బిట్ నెంబర్ 8 చూసినట్లయితే ఐ ఆల్వేస్ స్టే అప్ లేట్ మమ్ సెట్. సో మమ్ తన గురించి ఏం చెప్పింది, ఐ ఆల్వేస్ స్టే అప్ లేట్ అని చెప్పి చెప్పింది. కాబట్టి మామ్ సెడ్ దాట్, ఇది స్టేట్మెంట్ కాబట్టి దట్ అనేది యూజ్ చేసాము. ఐ అంటే ఎవరు ఇక్కడ, మమ్ తన గురించే చెప్పుకుంది కాబట్టి ఆమె, కాబట్టి షీ అన్నమాట. సో షీ అనేది ఇక్కడ రావాలి. షీ ఆల్వేస్ స్టే అప్ కదండి. స్టే అప్ మనకు పాస్ట్ టెన్స్లో వెళ్తే ఇది సింపుల్ ప్రజెంట్ కదా. సో వెర్బ్ వన్ ఉంటే మనకి ఏమైపోతుంది, వెర్బ్ 2 వస్తుంది. కాబట్టి స్టేడ్ అప్ లేట్. ఈ విధంగా ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ నెంబర్ 9. యూ షుడ్ రివైజ్ యువర్ సిలబస్ సెట్ ద ప్రొఫెసర్ టు ద స్టూడెంట్స్. స్టూడెంట్స్కి ప్రొఫెసర్ అనే వాళ్ళు ఏం చేస్తారండి, సజెస్ట్ చేస్తారు, అంతేగాని ఆర్డర్స్ కొట్టడాలు అలా చేయరు కదండి. సో కాబట్టి ద ప్రొఫెసర్ సజెస్టెడ్ అని రాయాల్సి వస్తుంది. ద ప్రొఫెసర్ సజెస్టెడ్ లేదా అడ్వైజ్డ్ అని కూడా రాయొచ్చు అండి. ఇక్కడ అట్లా కూడా రాసుకోవచ్చు, అడ్వైజ్డ్. ఇలా అయినా ఓకేనా, రెండిట్లో ఏదైనా రాసుకోండి, నో ప్రాబ్లం. ద ప్రొఫెసర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్
ఓకే, అడ్వైజ్ ద స్టూడెంట్స్. అయితే ఇక్కడ మనకి కామా ఇన్వర్టెడ్ కామా బదులుగా ఇక్కడ మనకు దట్ అనేది యూస్ చేయాలి. ఎందుకోసం అంటే ఇది స్టేట్మెంట్ కాబట్టి. దట్. నెక్స్ట్ ఏం రావాలండి ఇక్కడ? ఎవరు ఇక్కడ? దే. యూ అంటే ఎవరు ఇక్కడ? స్టూడెంట్స్ కదండి. స్టూడెంట్స్ అంటే దే అనేది మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. దే షుడ్ మనకు యాజ్ టీజ్గా షుడ్ అనే యూస్ చేయాలి. దే షుడ్, లేదా మస్ట్ కూడా యూస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. దే షుడ్ రివైజ్. యువర్ అంటే మళ్ళీ ఏమవుతుంది? దేర్ అవుతుంది. దేర్ సిలబస్. ఈ విధంగా ఆన్సర్ అనేది మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంది కదా. అయితే నెక్స్ట్ బిట్ చూద్దాం. నెంబర్ 10. బిట్ నెంబర్ 10 మనం చూసినట్లయితే ఇది ఒక క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో క్వశ్చన్ మీరు చూసినట్లయితే వేర్ హ్యావ్ యూ బీన్ టిల్ నౌ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వేర్ హ్యావ్ యూ బీన్ టిల్ నౌ మామ్ ఆస్క్డ్. ఇది క్వశ్చనే కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనకు రిపోర్టెడ్ వర్బ్ అదే ఉంది కాబట్టి రాసేస్తాము. మామ్ ఆస్క్డ్ మీ. నెక్స్ట్ ఇక్కడ కామా ఇన్వర్టెడ్ కామాస్ బదులు ఏమీ రావండి కాబట్టి ఇక్కడ క్వశ్చన్ వర్డ్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ వర్డ్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మామ్ ఆస్క్డ్ మీ వేర్. ఇక్కడ యూ అంటే ఎవరు? నేను కదండి. ఇక్కడ ఐ అనమాట. ఐ ఇటువైపు వచ్చేస్తే ఇక్కడ ఐ అనేది పెట్టుకుందాం. ఐ. హ్యావ్ ఏమవుతుంది? హ్యాడ్గా మారుతుంది. హ్యాడ్. నెక్స్ట్ బీన్. టిల్. నవ్ ఏమవుతుంది? దెన్. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మరొక బిట్ చూద్దాం. మనం ఇక్కడ 11th బిట్ చూసినట్లయితే ద ట్రావెలర్ సెడ్ టు మీ కెన్ యూ టెల్ మీ ద వే టు ద రైల్వే స్టేషన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా సింపుల్ అండి. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంది. చూసారా? ఫస్ట్ మనం ఇది రాసేసుకుందాం. ద ట్రావెలర్ ఏమడిగాడు? అడిగాడు కదండి, చెప్పడం కాదు కాబట్టి ఆస్క్డ్ అని యూస్ చేయాలి. రిపోర్టెడ్ వర్బ్ ఆస్క్డ్. ఎవరిని అడిగాడు? మీ. ఆస్క్డ్ మీ. ఇక్కడ చూసారండి, కెన్ యూ టెల్ మీ అని చెప్పారు కదా. కెన్ యూ అంటే యూ అంటే ఎవరు ఇక్కడ? నేను. సో నేను అంటే ఐ. నెక్స్ట్ కామా ఇన్వర్టెడ్ కామాస్ బదులు ఏం పెట్టాలి ఇక్కడ? ఇఫ్ కానీ వెదర్ కానీ పెట్టాలి. ఓకేనా? ఎందుకోసం అంటే ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఇఫ్. యూ ఇక్కడికి వచ్చేస్తే ఐ అవుతుంది. ఇఫ్ ఐ. కెన్ ఏమవుతుంది? కుడ్ అవుతుంది. కుడ్. టెల్. నెక్స్ట్ మీ అంటే కెన్ యూ టెల్ మీ. ఎవరు అడిగాడు? ట్రావెలర్ అడిగాడు. సో ట్రావెలర్ కాబట్టి హిమ్ అని పెట్టాలి, నేను కాదు ఇక్కడ. టెల్ హిమ్ ద వే టు ద రైల్వే స్టేషన్. చాలా ఈజీగా ఉంది కదండి. ఈ విధంగా మనం ఆన్సర్ రాయాలి. ఓకే, ద ట్రావెలర్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ టెల్ హిమ్ ద వే టు ద రైల్వే స్టేషన్. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద బిట్ నెంబర్ 12. బిట్ నెంబర్ 12 చూసినట్లయితే రాము సెడ్ టు రేవంత్. ఇద్దరు హీనే అండి, గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ డోంట్ గో దేర్. ప్లీజ్ డోంట్ గో దేర్. ప్లీజ్ డోంట్ గో దేర్ అని చెప్పి అతను చెప్పాడు. అంటే ఇదేంటి ఇక్కడ? ప్లీజ్ అంటే ఏంటన్నా? రిక్వెస్ట్ అండి. సో రిక్వెస్ట్ చేశాడు. రాము రిక్వెస్టెడ్ రేవంత్. రాము రిక్వెస్టెడ్ రేవంత్. ఇక్కడ ప్లీజ్ అనేది రిక్వెస్ట్కి వచ్చింది కదండి. డోంట్ గో అంటే గో దేర్కి డోంట్ గో దేర్. గో అన్నప్పుడు మామూలుగా టు గో దేర్ అని వచ్చిండేది, కానీ ఇక్కడ డోంట్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి నాట్ అనేది ముందు పెట్టి తర్వాత టు, నాట్ టు గో దేర్. నాట్ టు గో దేర్. ఈ విధంగా మనం ఆన్సర్ వస్తుందండి. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ నెంబర్ 13. ఐ హ్యావ్ యాక్టెడ్ ఫూలిష్లీ హీ సెడ్. ఓకేనా? ఆన్సర్ చూద్దాం. ఇవన్నీ సింపుల్గానే ఉంటాయి ఇక్కడ. హీ సెడ్ కదండి. హీ సెడ్ వచ్చినప్పుడు ఇది స్టేట్మెంటే కాబట్టి హీ సెడ్ దట్ అనే వస్తుంది, ఇంకేం రాసిన అవసరం లేదు. హీ సెడ్ దాట్. ఓకే, ఐ అంటే ఎవరు? హీ. ఇక్కడ హ్యావ్ ఉంది కదండి, అంటే హ్యాజ్ రావాలి. సో ఈ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? హ్యాడ్. హీ హ్యాడ్ యాక్టెడ్ ఫూలిష్లీ. హీ సెడ్ దాట్ హీ హ్యాడ్ యాక్టెడ్ ఫూలిష్లీ. ఈ విధంగా మనకు ఆన్సర్ అనేది చక్కగా అయితే రాయొచ్చు అండి. అండ్ సీ ద బిట్ నెంబర్ 14. బిట్ నెంబర్ 14 మనం చూసినట్లయితే ఐ హ్యావ్ జస్ట్
received my progress report. Would you like to see it? Asked my sister. ఇది చాలా డిఫికల్ట్ బిట్ అండి. కొంచెం నిదానంగా ఓపికగా ఈ బిట్ స్కిప్ చేయకుండా వింటే కనుక మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకు ఇది తీసుకుందాం. మై సిస్టర్ అంతేనా అండి? మై సిస్టర్ ఎవరిని నన్నే కదా, కాబట్టి మీ అని యూజ్ చేసుకోవాలి. మై సిస్టర్ ఆస్క్డ్ మీ. ఓకేనా అండి? మై సిస్టర్ ఆస్క్డ్ మీ. మరి ఇక్కడ చూడండి, వుడ్ యూ లైక్ టు సీ ఇట్ అని చెప్పి క్వశ్చన్ కదా అండి ఇది. ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది ఉంది కాబట్టి ఇది ఇంట్రాగేటివ్ క్వశ్చన్ కాబట్టి ఇఫ్ కానీ వెదర్ కానీ పెట్టుకోవాలి. ఇఫ్ ఇది రాయాలి ఫస్ట్. ఇఫ్ యూ ఉంది కదండి, యూ అంటే ఎవరు? నన్ను, కాబట్టి ఐ. ఇఫ్ ఐ వుడ్ మనకు మారేదానికి స్కోప్ ఏం లేదు కాబట్టి ఇఫ్ ఐ వుడ్ నెక్స్ట్ లైక్ టు సీ ఇట్. like to see it. like to see it. see it అంటే ఏంటి అక్కడ? see it అంటే ఇట్ అంటే మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇటు బదులు మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టినా కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదండి. అయితే ఇక్కడ ఒక చేంజ్ అనేది మీరు చేయాలి. అదేంటంటే ఐ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ అంటే నేను ఏదైతే రిసీవ్ చేసుకున్నానో అని చెప్పి వస్తుంది కాబట్టి ఇక్కడ విచ్ అనేటువంటి కంజంక్షన్ అనేది పెట్టాల్సి వస్తుంది. విచ్ షీ హ్యాడ్ జస్ట్ రిసీవ్డ్ ఇలా రాయాల్సి ఉంటుందండి. చూడండి, ఐ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్. వుడ్ యూ లైక్ టు సీ ఇట్? ఆస్క్డ్ మై సిస్టర్ అన్నప్పుడు మై సిస్టర్ ఆస్క్డ్ మీ అని చెప్పి ఇది సెంటెన్స్గా తీసుకోవాలి. ఇఫ్తో మొదలు పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇఫ్ ఐ వుడ్ లైక్ టు సీ మై ప్రోగ్రెస్ రిపోర్ట్ కానీ లేదా ఇట్ అని పెట్టి కామా పెట్టుకొని ఇక్కడ ఏదైతే రిసీవ్ చేసుకున్నానో అని మీనింగ్లో వస్తుంది కాబట్టి విచ్ షీ హ్యాడ్ జస్ట్ రిసీవ్డ్. షీ హ్యాజ్ ఉంది కదా, హ్యావ్ ఉంది కదండి, ఇక్కడ హ్యాడ్గా మారిపోయింది. జస్ట్ రిసీవ్డ్ అని చెప్పి వస్తుంది. కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి అండి. ఓకే, అండ్ సీదా బిట్ నెంబర్ 15. సుమన్ ఆస్క్డ్ సీత వై డిడ్ యూ అరైవ్. చాలా ఈజీ బిట్ అండి, క్వశ్చన్ మోడల్ ఇది. చూసారంటే సుమన్ ఫస్ట్ చూద్దాం. సుమన్ రిపోర్టెడ్ స్పీచ్ వర్బ్ కూడా యాస్టీస్ అలాగే ఇవ్వడం జరిగింది. ఆస్క్డ్ సీత. ఓకే, సుమన్ ఆస్క్డ్ సీత. ఇక్కడ కామా ఇన్వర్టెడ్ కామాస్ వల్ల ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే క్వశ్చన్ వర్డ్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా వెన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు గేమ్ ఆన్ అవుతుంది. చూడండి, డిడ్ యూ అరైవ్, యూ అరైవ్డ్ అంతేనండి. యూ అరైవ్డ్ అన్నప్పుడు మనకు ఏమొస్తుంది? యూ హ్యాడ్ అరైవ్డ్ అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ హ్యాడ్ ముందు పెడితే హ్యాడ్ యూ అరైవ్డ్ అని వస్తుందండి. సో యూ అన్నప్పుడు ఇక్కడ ఎవరు? సీత. ఐ కాకుండా షీ రావాలి. వెన్ షీ ఇక్కడ హెల్పింగ్ వెబ్ ఏం రావాలండి? షీ హ్యాడ్ అరైవ్డ్ ఇలా మార్చాలండి. చాలా ఈజీయే, కానీ కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే ఇది పాస్ట్ టెన్స్లోంచి మనకు పాస్ట్ పర్ఫెక్ట్లోంచి మారుతుంది కాబట్టి మనకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ వన్స్ యూ ప్రాక్టీస్ it is very easy to even understand and write in the examination also. And see the bit number 16. Don't go out too far in the jungle. The villager said to the stranger. Villager ఏం చెప్పారంటే మీరు అడవిలోకి ఎక్కువ దూరం వెళ్ళొద్దండి అని చెప్పారు. ఇక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్గా మీరు ఆలోచించండి, విలేజెస్ ఏం చెప్తుంటారు? అడవిలో లోపలికి వెళ్ళొద్దు, అక్కడ ఏమైనా పాపం ఉంటాయి లేదా జంతువులు ఉంటాయి, మీరు ఇబ్బంది పడతారు, అవి అటాక్ చేస్తాయని చెప్తుంటారు కదా. సో దాన్ని మనం ఏమనుకోవచ్చు అండి? సజెషన్ అనుకోవచ్చా? ఆర్డర్ చేస్తారా? నో, సజెస్ట్ చేస్తారు లేదా జస్ట్ చెప్తారు ఇక్కడ. కాబట్టి టోల్డ్ అన్నా యూస్ చేసుకోవచ్చు లేదా సజెస్టెడ్ అన్నా యూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఓకేనా. ద విలేజర్ సెడ్ బదులు టోల్డ్ రావాలి, లేదంటే సజెస్టెడ్ అని రావాలి, లేదా అడ్వైజ్డ్ రావచ్చు, అడ్వైజ్ చేశారు అట్లా రాయొచ్చు. ఇక్కడైతే నేను టోల్డ్ అని మాత్రమే యూజ్ చేస్తాను. మీరు ఎగ్జామ్లో 2-3 అయితే మీరు రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ద విలేజర్ టోల్డ్ ద స్ట్రేంజర్
ఇక్కడ మీకు టోల్డ్ ఎందుకు ఇచ్చానంటే మీకు టెక్స్ట్ బుక్లో టోల్డ్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి నేను చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఆప్షన్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ద విలేజర్ టోల్డ్ ద స్ట్రేంజర్. ఇక్కడ ఇది ఇంపారేటివ్ సెంటెన్స్ కదండి. ఇంపారేటివ్ సెంటెన్స్ అన్నప్పుడు మామూలుగా టు రావాలి. ఇక్కడ డోంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ నాట్ టు అనేది రావాలి. నాట్ టు గో అవుట్ టూ ఫార్ ఇన్ ద జంగల్. అంతే అండి, చాలా ఈజీ. ఎంత సింపుల్గా ఉందో కదా. నెక్స్ట్ బిట్ నెంబర్ 17th బిట్ చూసినట్టయితే ద టీచర్ సెడ్ టు మీ ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ యువర్ సన్స్ ప్రోగ్రెస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా చాలా సింపులే. ఒకసారి చూద్దాం. ద టీచర్ సెట్ టు మీ అన్నప్పుడు ఇక్కడ ఏంటిది? స్టేట్మెంటే కదండి. ఈ స్టేట్మెంట్ బదులు అంటే సెట్ బదులు ఏమొస్తుంది? టోల్డ్ మీ అని వస్తుంది. ద టీచర్ టోల్డ్ మీ. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్ బదులు ఏమొస్తుందండి? దాట్. ఓకే, ఇక్కడ మీకు ఒక సమస్య ఇక్కడ ఎదురవుతుందండి. ఐ అంటే షీ పెట్టాలా హీ పెట్టాలా అని చెప్పి. టీచర్ అంటే మనకు లేడీ ఉండొచ్చు, జెంట్ ఉండొచ్చు కాబట్టి మీ ఇష్టం, మీకు ఏది పెట్టినా కానీ కరెక్టే. హీ. ఓకే, ద టీచర్ టోల్డ్ మీ దాట్ హీ వాంట్ కదండి, అంటే సింపుల్ ప్రజెంట్ కాబట్టి పాస్ట్ టెన్స్లో రాయాలి. హీ వాంటెడ్ టు టాక్ టు ఎవరికి? నాతో కదా. సో టాక్ టు మీ అబౌట్ యువర్ సన్ అంటే మై సన్స్ ప్రోగ్రెస్. ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ద టీచర్ టోల్డ్ మీ లేదా ద టీచర్ టోల్డ్ మీ దాట్ హీ వాంటెడ్ టు టాక్ టు మీ అబౌట్ మై సన్స్ ప్రోగ్రెస్. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుందండి. సీదా బిట్ నెంబర్ 18 అండి. సీమా సెడ్ వాట్ ఎ వండర్ఫుల్ న్యూ సిటీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది ఎక్స్క్లమనేటరీ సెంటెన్స్ కాబట్టి దీన్ని ఎక్స్లైమ్డ్ అని చెప్పి మనం రాసేసుకుంటే సరిపోతుందండి. సో ఫస్ట్ మనకు సబ్జెక్ట్ ఏంటి? సీమా. ఎక్స్క్లైమ్డ్ వచ్చి మనకు దట్ అనేటువంటి కంజంక్షన్ వస్తుంది. సీమా ఎక్స్క్లైమ్డ్ దాట్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇట్ ఈస్ కదండి. ఇట్ ఈజ్ ఏమవుతుంది? వాజ్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ న్యూస్. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందండి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి. అండ్ సీ ద బీట్ నెంబర్ 19. మీరా సెడ్ టు మీ యు ఆర్ లేట్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 3 o'clock. ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్లో వచ్చినట్లయితే ఏ విధంగా రాయాలి అనేది ఇప్పుడు మనం చక్కగా అయితే చూద్దామండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెట్ వచ్చింది కదండి. ఈ సెట్ బదులుగా ఏం రావాలి? టోల్డ్ అని రావాలి. ఓకేనా? సెట్ బదులుగా టోల్డ్ అనేది మనకి ఇక్కడ రావాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఇది రాసుకుందాం. మీరా టోల్డ్ మీ. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్ బదులు ఏం రావాలండి? దట్ అనేటువంటి కంజంక్షన్ రావాలి. దట్. ఓకే, యు ఆర్ లేట్. యు అంటే ఎవరు? నేను కదండి, కాబట్టి ఐ ఆమ్ లేట్. సో యామ్ ఇటువైపు. సో యు ఆర్ లేట్ అంటే ఐ ఆమ్ లేట్. ఐ వాజ్ లేట్ అని వస్తుంది. ఐ వాజ్ లేట్. ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చారు కదండి. అండ్ అనేది జనరల్గా అండ్ అనేది ఉండాలి. మీకు ఫుల్ స్టాప్ వస్తే కనుక మీకు జస్ట్ అండ్ అని మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఐ అంటే ఎవరండి? ఇక్కడ మీరా కదా, కాబట్టి షీ హ్యావ్ బీన్ అంటే హ్యాడ్ బీన్గా మారుతుంది. హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఎవరి గురించి? నా గురించి వెయిట్ చేస్తుంది కాబట్టి మీ. ఓకే, వెయిటింగ్ ఫర్ మీ సిన్స్ 3 o'clock. ఈ విధంగా ఆన్సర్ అనేది మనం చక్కగా రాసుకోవచ్చు అండి. అర్థమవుతుంది కదా.
సో ఇప్పుడు లాస్ట్ బిట్ అయితే చూస్తున్నామండి. షట్ ద డోర్ ఆఫ్టర్ యు లీవ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది బిట్. ఇక్కడ చూసినట్లయితే షట్ ద డోర్ హీ టోల్డ్ హిమ్ అని చెప్పి ఇక్కడ లాస్ట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్డర్గా తీసుకుందాం. ఎందుకోసం అంటే షట్ ద డోర్ ఆఫ్టర్ యూ లీవ్ అని ఇక్కడ రిక్వెస్ట్ కానీ ప్లీజ్ కానీ ఏమి ఇక్కడ మనకు అనిపించట్లేదు కాబట్టి జనరల్గా క్లోజ్ చేయమని చెప్పారు కాబట్టి ఆర్డర్డ్ అనేది మనం యూస్ చేసుకుందాం. షీ ఆర్డర్డ్ హిమ్. ఓకే, షీ ఆర్డర్డ్ హిమ్. ఇది ఇంపారేటివ్ సెంటెన్స్ కాబట్టి టు అనేది మనకి ఇక్కడ యూస్ చేసుకుంటాం. దట్స్ ఇట్. టు షట్ ద డోర్ ఆఫ్టర్ ఇక్కడ యూ అంటే ఎవరండి? అతని గురించి, అతని కదా చెప్పింది. హీ లీవ్ అన్నప్పుడు యూ లీవ్ అంటే మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ యాక్చువల్గా. ఇక్కడ యూ లీవ్ అన్నప్పుడు ఇక్కడ హీ వచ్చింది కాబట్టి హీ లెఫ్ట్, వెర్బ్ టు లెఫ్ట్ అండి. ఈ విధంగా ఆన్సర్స్ అయితే మనం చాలా చక్కగా రాయొచ్చు మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు. ఓకేనా? సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రిఫర్ చేయగలరని ఆశిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.